భక్తులు భూలోక నగరం లోపల అనేకులు అందులో ఇక్కడికి రో దగ్గర ఇక్కడికి రో దగ్గర చేరి ఇక్కడికి దగ్గరలో ఏ రాజ్యం ఉన్నదిరా ఏ దేశం ఉన్నదిరా ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన భూలోక నగరంలోన బుద్ధిగల్ల పట్టణమురా అది దొనకొండ పట్టణం ఉన్నదా ఆ రాజ్యమే లేవాడు రాజులు ఎవరు ఉన్నారు దండివాడు రాజు ఉన్నాడా వలరాజు ఉన్నాడు వలరాజు భార్య ఉన్నది ఆ తల్లి వల్లమదేవి వాళ్ళు కన్న కొడుకులు ఉన్నారు 5 కొడుకులు ఉన్నారు అందరిట పెద్దవాడు సింహద్ది మహారాజురా రెండో వాడు కలిగి ఉన్నాడు పెద్దిరాజు ఉన్నాడురా మూడో వాడు కలిగి ఉన్నాడు ఎలనోక మహారాజురా నాలుగో వాడు కలిగి ఉన్నాడు నలనోక మహారాజురా అందరిట చిన్నవాడు చిలకల్ల పోలు రాజు రాజ్యం పెద్దదిరో పెద్దది ఉన్నది దేశం పెద్దదిరో పెద్దది ఉన్నది చేలి ఎక్కి సుత్తేరో ఎండి మాలూరా ఇక దిగి సుత్తేరో బంగారు మాలూరా ఇక చూసే మేడాలు జాతి మేడాలు ఇక లాలి మేడాలు లెక్క మేడాలు రా బతుకు బంగారమే బాగుగానే ఉన్నది బతుకు బంగారమే బాగుగానే ఉన్నది నా ఇన్న భూలోక నగరం లోపల బుద్ధిమంతుల పట్టణం అంటే దొనకొండ పట్టణం వేలవాడు వలరాజు భార్య తల్లి వల్లమ్మదేవి వల్లమ్మదేవి అన్నది 5 కొడుకుల ఒక్క బిడ్డను అన్నదయ్యా పెదవాడు సింహద్ది మహారాజు రెండో వాడు పెద్దిరాజు మూడో వాడు ఎలనోక రాజు నాలుగో వాడు నలనోక మహారాజు అందరిట్ల చిన్నోడు చిలకల్ల పోలు రాజు ఇక చిన్న గుట్టాల మీద ఓ దేవుడా ఇక చిన్నలగల మందలుండే నారాయణ ఇక పెద్ద గుట్టాల మీద ఓ దేవుడా పెయ్యలాది మందలుండే నారాయణ ఇక వన్నెల సోలచ్చనాది ఓ దేవుడా ఇక హావుల మందలుండే నారాయణ ఇక గోవుల మందలుండే ఓ దేవుడా వస్తాద్ భూలోక నగరం లోపల బుద్ధిమంతుల పట్టణం అంటే దొనకొండ పట్నం వేలవాడు వలరాజు భార్య వల్లమ్మిదేవి వల్లమ్మ కన్నది 5 కొడుకుల ఒక్క బిడ్డను పెద్దవాడు సింహద్ది మహారాజు రెండో వాడు పెద్దిరాజు మూడో వాడు ఎలనోక రాజు నాలుగో వాడు నలలోక మహారాజు అందరిట్ల చిన్నోడు చిలకల్ల పోలు రాజు 5 తోడ పుట్టింది ఆడబిడ్డ కొమరగిరి గొల్లరాజులంటే సత్యవంతులు గొల్లలు సామాన్య ధీరులు అన్న మాట తప్పలేదు మది లోపల మాట తప్పలేదు కల లోపల వద్ద మాడలేదు గొర్రె కంగారు మేలేదు గొల్లొల్లకు అంజిరికం దొంగిరికం తెలియదు పుట్ట మీద గొల్లొల్లు వన్న పురుగు ముట్టలేదు కాట్లంలో గొల్లొల్లు వన్న గాని కలవడలేదాట ఎట్ల గొల్లొల్లు వండుకున్న గాని ఏరు వడలేదాటనయ్యా ఓ పెద్దరారా గొల్లరాజులకున్నది సవలచ్చ మంద సామిగాశ మంద దేవదేవుని మంద దేవునావర మంద ఉన్నది ఎట్ల ఉష్క కన్నెంపక ఉన్నదాట కాని గొల్లొల్ల మందకెంపకం లేదు మానెడు సోడు ఆవాలైన లెక్క పెట్టచ్చునాట గాని గొల్లొల్ల మందను లెక్క పెట్ట తరము కాదు వెనకటి కాలము లోపల సత్యమంతులు గొల్లలు సామాన్య ధీరులు మందకాడ పాపము తెలియదు మంగలింటి సౌరము తెలియదు అంటారు ఆడిదాని చేతి గంజి తాగలేదు అవుతారు ఆడిదాని తోరి పాపం చెయ్యలేదంటారు ఆగు అందరిట్ల పెద్దోడు సింహద్ది మహారాజు రెండో వాడు పెద్దిరాజు మూడో వాడు ఎలనోక రాజు నాలుగో వాడు నలనోక మహారాజు 4 అన్నదమ్ముల కళ్యాణం అయింది ఆడబిడ్డ కోరగిరి కళ్యాణం అయిందయ్యా ఓ పెద్దరారా చిన్నోడు చిలకల్ల పోలు రాదు 7 ఏళ్ల పిల్లగాన్ని చదివియ బల్లల్ల జేని వేస్తే
పద్దెనిమిది పురాణములు నేర్చుకుంటున్నాడు. భగవతం, భారతం, రామాయణం, ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారు విద్యలు నేర్చుతున్నాడు. కత్తి సాము, కర్ర సాము, బాకు సాధన, బల్లెపు సాధన, గంగ లోపల పడ్డని గడ్డకు పడే విద్యలు నేర్చుతున్నాడు. ఇక ఇంతింత బోహులు రాజు ఆ బాలుడు, ఇంత బోహులు రాజు ఆ బాలుడు, ఇంతింత పిల్లగాడు బోహులు రాజు చదివీయ బల్లల చదువు శాస్త్రాలు నేర్చుకుంటా అంటే 22 సంవత్సరాల పిల్లగాడు పెరిగిండు ఆ బోహులు రాజు. 22 సంవత్సరాల పిల్లగాడు ఏనాడు పెరిగిండో అన్ని తీర్ల విలువిద్యలు నేర్చుకున్న పిల్లగాడు ఏమనుకున్నాడు, చిన్నతనము లోపల నా తల్లిదండ్రి రాజులు చదివీయ బల్లల్లజ్జే అని వేస్తే అన్ని తీర్ల విలువిద్యలు నేర్చుకొని పెరిగి పెద్దోన్నైనా నేను ఎప్పుడు చదివింది చదువు కాదు, ఎప్పుడు ఆడింది ఆట కాదు, ఎప్పుడు పడుకున్నది నిద్ర కాదు. ఏ వయసు లోపల చేసే పని ఆ వయసు లోపల చేస్తేనే దానికో అందం అంటారు. ఇప్పుడే గురువు దగ్గర పోయి గురువు పాదాలు మొక్కి గురువుతో సెలవు తీసుకొని నా తల్లిదండ్రి మేడకు పోతానా అని గురువు దగ్గరికి ఏరవచ్చిండు ఆ బాలుడేమో. గురువుకు దండం పెట్టని వాడు గుణహీనుడు అంటారయ్యా. గురువు దగ్గరికి వచ్చిన పిల్లగాడు దండమిదిగో గురువు గారు, దండమిదిగో గురువు గారు, 10,000 దండమో, దండమిదిగో గురువు గారు. తండ్రి దండమిదిగో గురువు గారు, దండమిదిగో గురువు గారు, 10,000 దండమో, దండమిదిగో గురువు గారు. మేటికిరిటి దారుడావు, మేటికిరిటి దారుడావు, భుజకిరిట దండమో, మేటికిరిటి దారుడావు. సూత్రధారి గాత్రనందన, సూత్రధారి గాత్రనందన, కాలి దైవమా దండమో, సూత్రధారి గాత్రనందన. విద్య నేర్పిన గురువయ్య, విద్య నేర్పిన గురువయ్య, విద్య నేర్చిన శిష్యుడాను, విద్య నేర్పిన గురువయ్య. అయ్యా నా మనసులోన, అయ్యా నా మనసులోన ఒక్క కోరికున్నది మా, అయ్యా నా మనసులోన. నా తల్లిదండ్రి మేడకైనా, తల్లిదండ్రి మేడకైనా నేను పోయి వచ్చేదా, తల్లిదండ్రి మేడకైనా. నాకు దీవించి దీవనాలు, దీవించి దీవనాలు, దీవనాలు పెట్టవునా, దీవించి దీవనాలు. తండ్రి రామ 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 రామ
రామోజ రామ 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 సీతారామ దేవుడా రామోజ రామ రామ దండివాడు బాలుడు కొడుకో దేవుడా రామోజ రామ రామ గుప్పిచ్చి గుర్రమెక్కనా దేవుడా రామోజ రామ రామ మడవే తన్నులు దన్నరో దేవుడా రామోజ రామ రామ కొరడైతే బాలు కొట్టనా దేవుడా రామోజ రామ రామ ఈగ బోల గుర్రమ కొడుకో దేవుడా నాలుగు లేకపోతుంది ఈగి పోత ఉన్నదా దేవుడా రామోజ రామ రామ దోమోలే గుర్రం కొడుకో దేవుడా రామోజ రామ రామ దొరలి దొరలి పోత ఉన్నదా దేవుడా రామోజ రామ రామ దోరి దోరి పోత ఉన్నదో దేవుడా రామోజ రామ రామ వాడై వాడాలి ఎల్లరా దేవుడా రామోజ వారి మేడాలు దాటరో దేవుడా రామోజ రామ రామ లోగిల తవ్వాలు తవ్వలు పట్టేనా లోగిల బాటలు బాటలు పట్టేనా పిల్లగాడు పోలు రాదు ఇంటికి పోతారని వస్తా అంటే వచ్చే తవ్వలో బలా అది రాదు రాది కచ్చీరు ఓ దేవుడా రై కలుపుతున్నది రా నారాయణ కచ్చీరి మీద చూడు ఓ దేవుడా కచ్చీరి మీద ఇద్దరు అన్నగాళ్ళు సింహద్ది మహారాజు పెద్దరాజు కూర్చొని రాజ్య పరిపాలన చేస్తా అంటే పిల్లగాడు పోలు రాజు అన్నగల్ల కళ్ళ చూసిండు ఇక అన్నగల్ల వేడికచ్చే ఓ దేవుడా అన్నలాను చూసినాడు పోలు రాజు ఈ బలందు తిరిగినాడు నారాయణ వంగి దండాలు పెట్టే పోలు రాదు ఇక దాపలందు తిరిగినాడు ఆ బాలుడు తాగిపోయి దండాలు పెట్టినాడా నా అన్నరావు పెద్దిరాజా అన్నో అన్నరాయ పెద్దిరాజా అన్నయ్యా ఇక నీకన్నా ఎక్కువనే అన్నయ్యో ఇక అన్నా నాకెవ్వలన్నా అన్నయ్యా తల్లిదండ్రి కడుపు లోపల పంచ పాండవుల సాటి 5 అన్నదమ్ములం పుట్టినమన్నయ్య మనము ఇంటికి పెద్దోళ్ళు 4 ఉన్నారు అందరిట చిన్నోన్ని నేనున్నా అన్నా 4 అన్నదమ్ముల కళ్యాణం అయింది 4 5 తోడ పుట్టిన ఆడబిడ్డ కొమరవ కళ్యాణం అయింది అన్నలారా నేను ఇంటికి చిన్నోన్ని కాదే అన్నలాలో నేను ఇన్ని రోజుల బట్టి అన్నలారా నేను చదివియ బల్లలోన అన్నలారా నేను చదువుకొని వచ్చినానే అన్నలాలో ఇన్ని రోజుల బట్టి చదివియ బల్లల్లో చదువుకొని ఇంటికి నేను వచ్చిన అన్న ఒక మాట చెప్తున్నా నా మాట మనసందు పెట్టవే గుట్టకు రోజుకో రౌతు తీస్తే గుట్ట ఒడిసిపోతుంది గుట్టకో రోజుకో రౌతు ఎత్తే గుట్ట పెరుగుతుంది అంటారు కూసుండి తింటే ఏ గుట్టలు ఏ చెట్లు ఆగబోవు కాబట్టి నేను ఏం పని చేసుకొని అన్నలారా ఈ అన్న నేను బతకవాలే పెద్దిరాజా అన్న నా తోడి చెప్పరాదే అన్నలాలో నా తోడి చెప్పాలి అన్నలారా తమ్ముడు పోలురాజు వచ్చిండు చదివియ పల్లెల్లోకెళ్ళి వచ్చి అన్న సింహద్రి రాజా అన్న పోలుడు అన్న పెద్దిరాజా మీ ఎడక పుట్టినోడిని అందరిట్లా నేను చిన్నవాణ్ణి అన్నయ్యా చదివియ పల్లె లోపల చదువుకోని వచ్చిన మీ అందరి వాణ్ణి నేనైనా అన్న
పోలు రాజా పెరిగి పెద్దోనివైన వీడి వీధికి వచ్చినవు జోడు వీధికి వచ్చినవు కాబట్టి 4 రాజ్యాలు తిరిగి నవకొండ భూములు ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి నీకు తగినట్టుగా మగోని తీసుకొచ్చి కళ్యాణం చేస్తావురా నా తమ్ముడ పోలు రాజా. సింహద్ది మహారాజు పెద్దరాజు చిన్న తమ్ముడిని చూసి లగ్గం ఎత్తమనంగానే సంబరపడ్డాడు పిల్లగాడు పోలు రాజు సంతోషపడ్డాడు. అన్నా మీ మాట చెవ దాటేవాన్ని కాదు, మీరు గీత పెట్టేది ఉంటే గీత దాటని వాన్ని నేనున్నా అన్నలారా. తల్లిదండ్రి మాట చెవ దాటరాదు, తాడి చెట్టు కింద పాలు తాగరాదు, కుక్కతోని సయ్యాటలు ఆడరాదు, గుణహీనునితోని శోభజయ్యరాదంటారు. అన్నా మీ మాట జవదాటేవా అన్ని కాదు, నేను మీ ఇష్ట ప్రకారమే నా బాగోగులు నా మంచి చెడ్డలు చూసేవాళ్ళు మీరు. మీ ఇష్ట ప్రకారమే లగ్గం అయ్యవని ఇంటికి పోతున్నాడు ఆ పోలు రాజు. కొన్ని మంచి లేనా నాకు గాడ్ బిట్ వస్తాను కాబట్టి నీకు అట్లా రీసౌండ్ అనిపిస్తాను. ఏంటిరా చల్లకుండా కూసరాదురా అమ్ములు, మేము వచ్చిన వాళ్ళ మనుషులం కాదు, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎందుకురా. పుట్టడి కట్టకుండా మాలేసుకొని ఆయన ఉంటే ఆయనేడు అనమాట. మేము 5 హరిహరి రఘునందన పల్లాకి లోపల పెట్టిండ్రు. బ్రాహ్మణుల వెలిసిండు, అష్ట ప్రధానుల వెలిసిండు, ఎలబెత్త బోయిల వెలిసిండు. కొడుకులాల పల్లాకి లోపల మా తమ్ముడు పోలు రాజు ఫోటో పెట్టుకొని రాజ్యాలు తిరిగి దేశాలు తిరిగి తమ్మినికి తగినట్టుగా ఆడపిల్లని ఎనుకులాడక రమ్మా అని ఆ గోత్యమల్లతోడు ఎప్పుతున్నాడు ఆ ఎర్రగొల్ల పెద్దిరాజు. ఎడుగురు బ్రాహ్మణులు చూసినవా పిల్లగానికి తగ్గ పిల్లను చూసుకొని వస్తామా అని. ఆగో వెనుకటి కాలం లోపల తెలిసిన పెద్దలు ఏమన్నారయ్యా, ఉన్నింటికేమో బిడ్డనిచ్చుకోవాలా, లేనింటి పిల్లను తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటే పెద్దరికం దక్కుతుందట. లేనింటి పిల్ల అయితేనే ఓ మాట అన్న పడుతుంది, ఓ దెబ్బ కొట్టినా అణిగిమెనిగి ఉంటది. అదే అన్ని తీర్లో ఉన్నదాన్ని తీసుకొచ్చుకొని చేసుకున్నట్టు ఏది ఉంటే కోపం వచ్చి ఓ లంజం ఉండంటే అది లంజ కొడుకు అంటది. అందు గురించి ఉన్నింటికేమో బిడ్డనిచ్చుకోవాలి, లేనింటి పిల్లని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకోవాలంటారు. అదే ఉన్నింటి పిల్లని తీసుకొచ్చుకొని కోట్ల వరకట్నం ఇచ్చే పిల్లని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నట్టు ఏది ఉంటే ఇవాళ రేపు కోడన్లు ఏం చేస్తారు, 7-8 దాకా నడిపెట్టనేమంటారు. సూర్య కిరణాలు మొక్క మీద పడ్డం వల్ల మెల్లగా లేచి కొంగు చదురుకుంటా సింగు చదురుకుంటా ముక్కుల పక్కులు తీసి నోట్లు వేసుకుంటా, ఆంటీ నాకు బెడ్ కాఫీ, బెడ్ కాఫీ లేకపోతే లెటర్ రాదు ఆంటీ అని అత్తమావకే పని చెప్పే కోడళ్ళు వచ్చారు కాబట్టి ఆగో పైసలతోని అవసరం లేదు, పిల్ల మంచిది కావాలి, అత్తమామ సేవ చేసే ఉత్తమురాలు కావాలి, భర్త సేవలు చేసుకునే భాగ్యవంతురాలు కావాలి. కోట్లు తెచ్చుకున్న కోడళ్ళు కొంచెం పొల్లైనట్టే ఇంటికి తడక పెట్టుకున్నట్టే. ఆడోళ్ళతోనే సుట్టిరికం అంటారు, ఆడోళ్ళతోనే బంధుత్వం అంటారు, ఆడోళ్ళతోనే బలగం అంటారు, ఆడోళ్ళతోనే ఇంట్లో ఇయ్యమంటారు, ఆడోళ్ళతోనే ఇంట్లో కయ్యమంటారు. అయ్యా ఆగో ఇంట్లో ఆడవాళ్ళు మంచోళ్ళు కావాలి. మరి ఎక్కడ లగ్గం కాదు, మా ఇంటికన్నా లగ్గం చేసుకుంటాము. పిల్ల నచ్చిన కాడ కత్తి కంకణం కట్టుకొని గొంగడి కొప్పనం పెట్టుకొని పైడి ముడుచుకొని తీసుకురాన్రి. దొనకొండ పట్నం లోపల లగ్గం నాగ వెళ్ళని చెప్పిండే గనుడు పెద్దిరాజు.
చిత్రపటం పెట్టుకొని పిల్ల జాడల్లో ఎట్లా పోతున్నారు ఆ బ్రహ్మలేమో ఎట్లా పోతున్నారు రామ 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 దేవయ్య మానబాబో అయ్యో రామవో రామ రామ అరే రామ 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 దేవయ్య మానబాబో అయ్యో రామవో రామ రామ శబాష్ కొడుక వాడవాడలెల్లేనా వారి మేడ దాటేనా ఊరితో వలిడిసేనా అడవితో వలబట్టే అయ్యో రామవ రామ రామ ఆది కాకి కర్రోమనది కర్రండ పడివిలోన బిడ్డే బుర్రోమనది ఆపిరికి చెంగలీల వరవోతయున్న రోయి అయ్యో రామవ రామ రామ అయ్యో నాలుగు ఒక్క రాజ్యాలు నవగండ భూములైన ఎల్ల యొక్క రాజ్యాలు కొల్ల యొక్క దేశాలు వాళ్ళు తిరుగుతున్నారా అయ్యో రామ 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 వారే వా కొడుక రామ 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 దేవయ్య మానబావా రామ 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 దేవయ్య మానబావా ఆ దహన పడివిలోన రామ 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 శక్తి మధ్య బంధు రామ 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 బ్రాహ్మణులు ఓతరోయి రామ 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 నాలుగు రాజ్యాలు నవగండ భూములు ఎల రాజ్యాలు కొల్ల దేశాలు ఏ ఊరు తిరిగినా గాని తల్లి నచ్చిన కాడ పిల్ల నచ్చదాయ పిల్ల నచ్చిన కాడ తల్లిదండ్రి నచ్చరాయే తల్లికి బొల్లితనం ఉంటే పిల్లకు సుక్కతనం అంటారు తల్లి మంచిదైతేనే పిల్ల మంచిది అంటారు తల్లిని చూసి పిల్లని అడగమంటారా అని ఎన్నో రాజ్యాలు ఎన్నో దేశాలు తిరుగుతున్నారు ఏ ఊరికి పోయినా ఏ రాజ్యం ఏ దేశం పోయినా గాని ఆగో పోలు రాజుకు తగ్గ పిల్ల దొరకలేదయ్యా ఓ పెద్దలారా తిరిగి తిరిగి బ్రాహ్మణులు వేషారిపోతున్నారు విషకాంతులైతున్నారు ఒరే అన్నలాలా పిల్లగాడు పుట్టిండు గాని పిల్లగానికి తగ్గ పిల్ల పుట్టలేదారా బ్రహ్మదేవుడు శంకర ఎవల కోసం అని ఎడుతుమే ఇవరిదాకా మీరే పెట్టమంటారు కాన్న మళ్ళా మామూలు ఏం చేయమంటారు మంది తినటానికేనా మేము పెట్టింది తక్కువ పెడతాం మీరు ఎంత పెట్టమంటే అంతే పెడతాం కూడా అంగడైపోతాను గాలి హరి 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 పోలు రాజు దగ్గ పిల్ల కావాలని ఎన్ని రాజ్యాలు ఎన్ని దేశాలు ఎన్ని పల్లెలు పట్టణాలు తిరిగినా గాని ఏ ఊరికి
దగ్గ పిల్ల దొరకలేదయ్యా ఓ పెద్దలారో తిరిగి తిరిగి వేషారిపోయి వేషకాంతుల 7 బ్రాహ్మణులు ఏమనుకున్నారయ్యా గట్ల పోయి గిట్ల పిల్లగాన్ని చూసి సంబంధం కలిపేది గిట్ల పోయి గట్ల పిల్లను చూసి సంబంధం కలిపేది మనము పోలు రాజు పుట్టిండు గాని పోలు రాజుకు దగ్గ పిల్ల పుట్టకపాయన మొగోడు పుట్టిండంటే మొగోని తర్వాత 6 నెలల కాడిదాన్ని పుట్టిస్తాడట బ్రహ్మదేవుడు మీదనే భార్య భర్తల బంధం కలుపుతాడట పోలు రాజుకు దగ్గ పిల్ల పుట్టలేదు కావచ్చునని 7 బ్రాహ్మణులు తిరుక్కుంటా వస్తా అంటే వాళ్ళు వచ్చే తొవ్వ లోపల బడిచెట్టోనికి బండడ్డమైనట్టు ఉర్లగొండపురి పట్నం ఒక్కడి కలిసిందయ్యా ఓ పెద్దలారో ఉర్లగొండపురి పట్నం అంటే ఉర్లగొండపురి పట్నం వేలేవాడు సల్లగట్టయ్య భార్య సల్లమాదేవి ఆ సల్లమదేవి అన్నది 7 ఏళ్ల పిల్ల ఎర్రగొల్ల సిరిదేవి ఉన్నదని తెలుసుకున్నరే ఆ బ్రహ్మలోళ్ళు ఇప్పుడే కచ్చీరి కాడికి పోదాం మన రాజు పిల్లగాని ఫోటో చూపించుదాము ఆ పిల్ల మనకు నచ్చి మన పిల్లగాడు వాళ్ళకు నచ్చినట్టు ఏదుంటే పెద్దల సమక్షం లోపల పెళ్లిలు చేద్దామా అని కచ్చీరు తొవ్వాలు పట్టేరా కచ్చీరు తొవ్వాలు పట్టేరా ఇయ కచ్చీరు బాటాలు పట్టేరా కచ్చీరు బేటికి వరియేర వచ్చేనా రాజును కన్నుల్లా చూసేనా ఎవల బల తిరిగేనా వందనాలు చేసేనా దాపాల తిరిగేనా దండాలు పెట్టేనా అయ్యయ్యో ఓ రాజా దయల్ల ఓ రాజా మేము ఏమంటా చెప్పాలి ఎక్కడెళ్ళిపోదాము పిల్లగాడు పోలు రాజుకు దగ్గ పిల్ల కావాలని ఎన్నో రాజ్యాలు ఎన్నో దేశాలు ఎన్నో పల్లెలు పట్టణాలు తిరుక్కుంటూ వస్తున్నామయ్యా దొనకొండ పట్నం వేరేవాడు ఓలరాజు భార్య ఒల్లమ్మదేవి వాళ్ళు కన్న కొడుకులు 5 అన్నదమ్ములు 4 అన్నదమ్ములకు పెళ్ళయింది కాని